అలేఖ్య అక్సాఖాన్ జంటగా ఆర్కే గౌడ్ దర్శకత్వంలో ప్రధాని రామకృష్ణ గౌడ్, అశోక్ కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం దీక్ష. ఈ చిత్రం జూన్ నెలలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రెస్ మీట్ నిర్వహించారు ఆర్కే గౌడ్. దీక్ష మూవీని టోటల్ కంప్లీట్ చేయడం జరిగింది. నెక్స్ట్ మంత్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తా ఉన్నాము. ఒక మంచి కాన్సెప్ట్ తీసుకొని చేయడం జరిగింది. ఒక మనిషి అంటే పట్టుదలతో ఏదైనా సాధించవచ్చు, అంటే ఒక దీక్ష పట్టుదల ఉంటే మనిషి ఏదైనా సాధించవచ్చు అనే మంచి పాయింట్ తీసుకొని ఫ్యామిలీ డ్రామాగా చేయడం జరిగింది. ఇందులో మంచి 4 ఫైట్స్, 5 పాటలు, మెలోడీ, మంచి సాంగ్స్ ఇవ్వడం జరిగింది మా రాజ్ కిరణ్. అందులో ఒక సాంగ్ మధుప్రియ పాడింది, చాలా అద్భుతంగా పాడింది. అలాగే ఇంకొక సాంగ్ కేశవ్ అని రాయడం జరిగింది. నంది సాంగ్ మా అక్సాఖాన్ పైన తీయడం. అలాగే ఒక కొత్త విలన్ కూడా ఇంట్రడ్యూస్ చేయడం, జమ్మూ కాశ్మీర్ అతను కూడా చాలా బాగా చేశాడు. అలాగే ఇందులో మైథలాజికల్ ఎపిసోడ్ కూడా ఉంటుంది. దానికి మా కిరణ్ చాలా అద్భుతమైన నటన, భీముడు క్యారెక్టర్ చాలా బాగా ఉంటుంది. ఒక ఫైట్, ఆ ఫైట్ కి మా రవి మాస్టర్ అయితే చాలా మంది కరాటే ఫైటర్స్ అందరిని తెచ్చి, అంటే న్యాచురల్ గా బాగా చేశారు. ఫైట్ చాలా అద్భుతంగా వచ్చింది. ఒక 3 days షూట్ చేసాం ఆ ఫైట్ ని, చాలా బాగా వచ్చింది. అందులో మా కిరణ్ 1 minute డైలాగ్, అంటే ఆగకుండా 1 minute డైలాగ్ చెప్పే సన్నివేశం చాలా అద్భుతంగా ఉంటుంది. దీనికి చాలా మంది మంచి సపోర్ట్ గా ఉంటారు. మా మిత్రులందరూ, పాత మిత్రులు, మా టిఏఆర్కి కాలేజ్ తీగల కృష్ణారెడ్డి గారి కాలేజీలో దాదాపు ఒక 10 రోజులు షూట్ చేసి ఉంటారు. మాకు అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసి చాలా సపోర్ట్ గా, నా గతంలో ఎప్పుడో తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు నాకు మంచి ఫ్రెండ్ గా ఉంటుంది. వారి సహకారం మాకు మంచి సపోర్ట్ గా ఉంటుంది. రామకృష్ణ గౌడ్ టిఎఫ్సిసి స్థాపించినప్పటి నుంచి అహర్నిశలు కష్టపడి టిఎఫ్సిసిని ఒక మంచి రేంజ్ తీసుకొచ్చారు. నాలాంటి ఆర్టిస్టులని, టెక్నీషియన్స్ ని చాలా మందిని ఎంకరేజ్ చేశారు. దాంట్లో నేను ఒకటి అవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. మన రవితేజ గారితో, ఉదయ్ కిరణ్ గారితో, అలాగే కృష్ణ గారితో ఆయన డైరెక్షన్ చేయడం జరిగింది. అలాంటి డైరెక్టర్, ప్రొడ్యూసర్ తోటి నేను ఈ ప్రాజెక్ట్ చేయడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నాతో పాటు నా కో ఆర్టిస్ట్ అయిన అక్షకాన్ గారు, తులసి గారు, అట్లాగే అలేఖ్య రెడ్డి గారు, ప్రతి ఆర్టిస్ట్, ప్రతి టెక్నీషియన్, మా ఫైట్ మాస్టర్ గారు అయితే చాలా ప్యాషనెట్. ఇక్కడ చేసిన 24 క్రాఫ్ట్స్ చాలా ప్యాషన్ తో వర్క్ చేశారు. దీక్ష అంటే నిజంగా దీక్షలా చేశారు. చిన్న సినిమా, పెద్ద సినిమా అని కాదు, సినిమా ఎంత ప్యాషన్ తో చేసాం అనేది ఇంపార్టెంట్. అది నేను క్లియర్ కట్ గా ఈ మూవీలో చూసాను. నేను ఇప్పుడు ఒకటి పాన్ ఇండియా ఫిల్మ్, అంటే 6 languages లో ఒక మూవీ హీరోగా చేస్తున్నాను. అన్ని ఉన్నాయి అక్కడ, బడ్జెట్ అంత ఉంది, అక్కడ బాగా చేస్తున్నారు, నో డౌట్. కానీ అన్న దగ్గర ఉన్న టాలెంట్ ఏంటంటే ఎక్కడి నుంచో ఆనిముత్యాలు నేర్చుకొని ఇప్పుడు టిఎఫ్సిసిలో అన్న 10 years ఆయన గ్రౌండ్ వర్క్ చేశారు. గ్రౌండ్ వర్క్ లో చాలా మంది 24 క్రాఫ్ట్స్ లో చాలా మంది మంచి వాళ్ళ టెక్నీషియన్స్ కానీ ఆర్టిస్టులు కానీ ఆయన ఎంచుకున్నారు. చిన్న సినిమా, పెద్ద సినిమా అంటే ఉండదండి. సినిమా అంటే సినిమా, అది ఒక ఫ్రైడే డిసైడ్ చేస్తుంది, అంతే కదా. సినిమా వాళ్ళకి ఒక ఫ్రైడే అనేది డిసైడ్ చేస్తుంది. ఇది పెద్ద సినిమా కావచ్చు, ఆ ఫ్రైడే మాత్రమే డిసైడ్ చేస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టీం అందరికి, దీక్ష టీం అందరికి కంగ్రాచులేషన్స్. త్వరలో థియేటర్స్ లోకి వస్తుంది. అండ్ నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసిన రామకృష్ణ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఆయన నెక్స్ట్ మూవీలో కూడా నన్ను తీసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఏంటంటే చిన్న సినిమాలని ఏం లేదండి, ఒక మంచి కథ ఉంటే ఏ సినిమా అయినా వెళ్ళిపోతుంది. దీక్ష అని ఉంది, అర్థమైంది మీకు? దీక్ష అంటే తెలుసు కదా తెలుగు. నా స్టార్టింగ్ జర్నీ నుంచి మీ అందరి సపోర్ట్ నాకు చాలా మంచిగా మీరు సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఫర్ దాట్. ఈ సపోర్ట్, ఈ లవ్ ఇలానే లైఫ్ లాంగ్ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఆఫ్టర్ ఒక చిన్న గ్యాప్ తర్వాత మళ్ళీ మీ ముందుకి వచ్చాను. సో ఈ రోజు దీక్ష ప్రెస్ మీట్ కి మీరు అందరు వచ్చారు. అండ్ మీతో పాటు చాలా మంది ఇక్కడ గెస్ట్లు ఉన్నారు, చాలా మంది సీనియర్స్ ఉన్నారు. మా దీక్ష టీం మొత్తం ఇక్కడే ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు థ్యాంక్స్ టు డైరెక్టర్, ప్రొడ్యూసర్ అండ్ చైర్మన్ గారు రామకృష్ణ సార్, నాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు. నేను ఒక సాంగ్, నేను ఇక్కడ సాంగ్ చేశాను మూవీలో, అండ్ అట్ ది సేమ్ టైం చాలా మంచి సీన్స్ కూడా ఉన్నాయి. అండ్ ఆ సాంగ్ వచ్చేసి కొంచెం స్పెషల్ అనమాట, బికాస్ అది నంది అవార్డ్ పైన సాంగ్ తీశారు కాబట్టి. ఆఫ్టర్ దాట్ కిరణ్ గారు, ఈజ్ అ వెరీ టాలెంటెడ్ పర్సన్. మీరు ఎప్పుడే ఒక చిన్న ట్రైలర్ లాగా కూడా చూసి ఉంటారు. హౌ డెడికేటెడ్ తెలుస్తుంది. అండ్ ఐ విష్ తనకి ఫ్యూచర్ లో ఇంకా మంచి ప్రాజెక్ట్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.